ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్నావు, నువ్వున్న ఆవేదనలో నువ్వున్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చిద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా? నిన్నే ప్రేమి. నాకు అన్నం నువ్వు పెట్టకపోయినా, వస్త్రం ఇవ్వకపోయినా, నిలువ నీడని ఇవ్వకపోయినా, అవమానాల్లో నన్ను ముంచిన, ఆవేదనల్లో నన్ను ముంచిన, నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో తండ్రి. ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు, శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు పెట్టు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిన్ను వదిలే కంటే చచ్చిందే మేలు, ప్రాణం పోయిందే మేలు. హల్లెలూయా. ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. రొట్టె ముక్కలను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే, పరీక్షాకాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు నువ్వు చూస్తావు. ఫినిష్. నిర్ధారణ అయిందా? ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు. నువ్వు కేకేస్తున్నా సరే, అయ్యా 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 అని అంటున్నా సరే, అస్సలు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటాడు. ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నన్ను ఏమంటాడు తెలుసా? నన్ను ఏమంటాడు తెలుసా? నీ ప్రేమ గొప్పది. నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన, నన్ను ప్రేమిస్తానే ఉన్నావు, నన్ను అసహించుకోవాలా, ఏం చేసావు నాకు అని ప్రశ్నించలా. రా, నీకు సిద్ధపరిచినవన్నీ ఇక నీకు ఇస్తాను రా అంటాడు ఆయన. ఇస్తాడు, నాకు చేశాడు, నీకు చేస్తాడు.